నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఘనంగా 2019 ఎంబీబీఎస్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు బహుకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం. ఒకే వేదికపై డాక్టర్ పట్టాలు స్వీకరించి ప్రశంసలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిరిజన కవల విద్యార్థినులు ముర్లా సౌజన్య, ముర్లా శరణ్య. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఆప్కోస్ను రద్దు చేస్తే తమను మున్సిపల్ శాఖకు అప్పగించాలని డిమాండ్. కాకినాడలో అగ్ని ప్రమాద బాధితులకు టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ. బాధిత కుటుంబాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఆదుకుంటామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ నుంచి చార్ధామ్ పాదయాత్ర చేస్తూ జగ్గంపేట చేరుకున్న యువకుడిని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఘనంగా సత్కరించారు. గుజరాత్ నుంచి బయలుదేరిన 22 సంవత్సరాల ఓ యువకుడు ఆధ్యాత్మిక చింతనతో చార్ధామ్ పాదయాత్ర పేరిట జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు దాదాపు 16,000 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ సోమవారం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న 22 సంవత్సరాల ఆ యువకుణ్ణి అభినందించారు. అనంతరం ఆ యువకుడికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం, నిద్రించేందుకు బస ఏర్పాటు చేశారు. ఈరోజు మొత్తం విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం అల్పాహారం తీసుకొని ఇక్కడి నుండి బయలుదేరతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరికి ఆ యువకుడు కృతజ్ఞతలు తెలిపి పాదయాత్ర ముందుకి కొనసాగించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో మా వడ్డర్ దగ్గర నుండి హైవేలో, నేషనల్ హైవేలో ఒక యువకుడు, 22 సంవత్సరాల యువకుడు నడిచి వెళ్తూ నేను గమనించి ఆయన జెండా, ఈ బ్యాగ్ ఇవన్నీ చూసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు, మీరు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన 22 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికంగా భగవంతుడిని ఆరాధిస్తూ 16,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ గుజరాత్ సోమనాథ్ టెంపుల్ నుంచి గుజరాత్లో బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ 6 నెలల క్రితం గుజరాత్లో బయలుదేరి సోమనాథ్ టెంపుల్ దర్శనం చేసుకుని గుజరాత్లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని గుజరాత్ నుంచి మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ అన్ని ఒక పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుని మహారాష్ట్ర నుంచి తమిళనాడు వచ్చి తమిళనాడు రామేశ్వరంలో దర్శనం చేసుకుని తమిళనాడు నుంచి మన ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శ్రీశైలం వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి మన జగ్గంపేట మీదుగా వెళ్తూ ఇటు నుంచి జగ్గంపేట మీదుగా నడిచి వెళ్తూ సమయంలో మనం ఈయనకి వెళ్ళడం జరిగింది. ఈయన చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి మన నెక్స్ట్ మళ్ళీ మన తమిళనాడు వెళ్ళి మన ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి నేపాల్ వెళ్ళడం, నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, నేపాల్ దర్శనం అయిన తర్వాత మన కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం, అలాగే మన ఇండియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలన్న ఒక సంకల్పం